హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చిక్కుడుగాయ కర్రీ ఏ విధంగా చేసుకున్నానో చూడండి. ముందుగా అయితే నేను చిక్కుడుగాయలు తెంపుకొనొచ్చినాను మా చెట్టియి. మంచిగా క్లీన్ చేసి చిక్కు తీసి పక్కకు పెట్టానండి. ఒక బౌల్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. 3 స్పూన్ల ఆయిల్ ఏసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. ఇది వచ్చేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపగుండ్లు ఏసినానండి. పచ్చిమిర్చి ఏస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ 3 ఏసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాను నేను. వెల్లుల్లిగడ్డ దంచుతున్నానండి. పోపులో ఏస్తే చాలా టేస్ట్ వస్తది. మంచి స్మెల్ కూడా వస్తదండి మనం పోపులో ఏస్తే. పసుపేయాలి. ఈ విధంగా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూనే ఉండాలండి. మధ్య లేకపోతే అడుగంటిపోతది. ఇప్పుడు నేను చిక్కుడుగాయ ముక్కలేసానండి. ఉడకబెట్టలేదండి నేను పచ్చివి వేసుకుంటున్నాను. పచ్చివి కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతదండి. ఉడకబెట్టాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఉడకబెడితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ ఎయాలండి. నేను ఒక స్పూన్ సాల్ట్ ఏసాను. ఎందుకంటే మనకి ఇందులో వాటర్ అనేది దిగుతది. వాటర్ దిగిన తర్వాత ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా వస్తాయండి మెత్తగా. చూడండి చాలా బాగున్నది చూడడానికి గూడా. తొందరగా ఈజీగా మెత్తగా అయిపోతదండి కొన్ని. ఇలా మనం మధ్యలో సాల్ట్ ఏసుకుంటే ఇంతే. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి సింపుల్‌గా. ఇప్పుడైతే నేను స్పూన్ కారం ఏసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ కాక ఇంకొంచెం ఏసుకున్నానండి. సాల్ట్ అయితే నేను ముందే ఏసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎయలేదు. చాలా టేస్టీగా ఉంటదండి. చూడండి మొత్తం ఇప్పటికి మగ్గిపోయినాయి ముక్కలు. ఇప్పుడైతే ఇందులో నేను ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఏసినాను. కొంచెం ధనియాల పొడి. ఎండు కొబ్బరి, ధనియాల పొడి కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న నేను మసాలా కూడా ఏసానండి. కొంచెం కొంచెం అంటే కొంచెం వేసిన మసాలా. ఎక్కువ వేయకూడదు. ఈ 3 మళ్ళీ కలుపుకోవాలి బాగా. అంతే అండి. ఈ విధంగా కలిపితే ఆల్రెడీ ఉడికిపోయినట్టే ఉంది. ఇప్పుడు నేను కొన్ని వాటర్ ఏసుకుంటున్నానండి. కొన్ని అంటే కొన్ని వాటర్ ఏస్తే మళ్ళీ మనకి అంటులాగా వస్తది. అన్నంలో కలుపుకోవడానికి మంచిగా. కొంచెం కూర పెట్టుకున్నా కూడా మనకు అన్నం అంతా కలిసిపోతుంది మంచిగా. అదే ఫ్రై అనుకోండి సగం కూర అయిపోతది మనకి. అందులో ఎండాకాలం మనం ఫ్రైలు కూడా తినకూడదు కదా! చూడండి మంచిగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఇది చపాతీ అయినా చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటదండి. ఇప్పుడు అంటులాగా ఉంది కాబట్టి మనకి మంచిగా వస్తది. కొంచెం కూర పెట్టుకొని అన్నం మొత్తం కలుస్తది. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. లాస్ట్‌లో నేను కొంచెం పుదీనా ఏసుకున్నాను. ఈజీగా ఎవరైనా చేయొచ్చండి. కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బావుందో. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి మరి.